మంది ఉద్యోగులు ఉన్నారో గుంటూరు జిల్లా పొన్నూరులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ జి రుక్మిణి పాల్గొని ప్రజలకు న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. కోర్టుల చుట్టూ తిరిగి సమయం ఖర్చు వృధా చేసుకోకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అనంతరం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక్కడున్న న్యాయవాదులకు, తర్వాత జర్నలిస్టు విలేకరులకు, అలాగే ఎస్ఐ గారికి, కానిస్టేబుల్ గారికి, ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి మన దేశంలో, కోర్టులు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉన్నాయి. ఎవరైతే మరి పార్టీలు ఉంటారో ఆ పార్టీలు అనుకూలంగా మాట్లాడుకొని అనుకూలమైతే తప్పనిసరిగా రాజీ చేసుకుంటే వాళ్ళ కాలయాపన కూడా మిగిలిపోతుంది, ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే ఎక్కువగా మన దేశంలో ఇళ్ళు సరిహద్దుల దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం కదా, ఈ ఊర్లో ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని కేసులు దాగెళ్ళి కోర్టులు దాగెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా, ధనం వేస్ట్ చేసుకోకుండా ఉన్నటువంటి చిన్న జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉండింది. అందులో మన గ్రామంలో కానీ మన కోర్టుకు వస్తే కోర్టులో మీడియేషన్ చేయడానికి 4 లాయర్లని ట్రైనింగ్ ఇచ్చేలా ఇక్కడ పెట్టారు. సమస్య ఏంది, సమస్య ఎలా చేస్తే బాగుండేది, ఇరు వర్గాలకి అన్యాయం జరగకుండా, ఇరు వర్గాలకి నష్టం జరగకుండా న్యాయం చేసే విధంగా మీడియేషన్ చేసి ఇద్దరికీ న్యాయం జరిగేటట్టుగా సమయం వృధా కాకుండా ఊళ్ళ దగ్గరలో ఉంటే పెద్ద మనుషుల్లో కూర్చొని దాన్నే మళ్ళీ మీకు జడ్జిమెంట్లో కూడా ఎలా అయితే లాస్ట్లో ఇస్తామో, మీరు ఏదైతే కాంప్రమైజ్ అయ్యి రాజీ పడి ఏదైతే అడుగుతారో అవి సమంజసంగా ఉంటే వాటిని మీడియేటర్ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే దాని మీద మేము జడ్జిమెంట్ పాస్ చేస్తాం. ఒకసారి అది జడ్జిమెంట్ కాపీ మీ చేతికి వచ్చిన తర్వాత అప్పట్లో మనం ఈ టర్మ్స్ ఒప్పుకున్నాము, ఇలాగ రాజీ పడ్డాము, ఇద్దరైతే ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడిపోయారు అని ఉంటుంది. కానీ ఈ మధ్యవర్తిత్వంలో